హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ జర్నీ అనేది మీ వైపే ఉందా, ప్రయాణం అనేది మీ వైపే సాగుతూ ఉందా, సో థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు, ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, సో ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. అండ్ మరియు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతూ ఉంది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడ్ చేయబోతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. అండ్ ఈరోజు అయితే మనం లేట్ చేయకుండా లాంగ్ రీడ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో మీ పర్సన్ ప్రయాణం అనేది మీ వైపు సాగుతూ ఉందా, థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు, ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దామండి. సో యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏం చెప్తుంది యూనివర్స్ ఈరోజు అనేది మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూద్దాం. ఓకే, సో మర్చిపోదండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. ఓకే, సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి ఛానల్ తరఫు నుంచి. ఓకే, సో మనం అయితే 10 కార్డ్స్ తీస్తున్నాం. 1 2 and 3 and 4 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది. సో మీ పర్సన్ ప్రయాణం మీ వైపు ఉందా, మీ వైపు జరుగుతూ ఉందా, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు, థర్డ్ పర్సన్ గురించి సో ఏం తెలుసుకున్నారు, సో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. ఓకే ఓకే, సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. ఓకే, ఇంకైతే మనం లాంగ్ రీడ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి లేట్ చేయకుండా. ఓకే, యూనివర్స్ చెప్తూ ఉంది, అండ్ ఖచ్చితంగా జర్నీ అయితే మీ పర్సన్ యొక్క జర్నీ అయితే మీ వైపు ఉండబోతూ ఉంది. ఏదైతే ప్రపోజల్ ఉందో ఆ ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ అనేది సో రాబోతూ ఉంది. ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ అనేవి లేదా ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారో, ఒక హ్యాపీ మరి ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు, సో అవన్నీ కూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ ప్రపోజల్ మరి ముఖ్యంగా మీరు ఏదైతే ప్రపోజల్ సో యాక్సెప్టెన్సీ కోసం చూస్తూ ఉన్నారో, వెయిట్ చేస్తూ ఉన్నారు, సో అవన్నీ కూడా సో అవ్వటానికి, అవన్నీ కూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కామన్గా వస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి. సో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, చిన్న చిన్న గ్యాప్స్ కానీ, సో ఇవన్నీ కూడా రిలేషన్కి సంబంధించి ఫేస్ చేస్తూ ఉన్నారు, ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ, ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది, అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది. సో లైఫ్ అనేది హ్యాపీగా, మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, సో ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవ్వాలి, సో హ్యాపీగా లైఫ్ అనేది ముందుకెళ్ళాలి. ఏదైతే రిలేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో, ఏదైతే రిలేషన్లో గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ అనేది తగ్గాలి, ఒక మంచి సో రీయూనియన్ అనేది ఉండాలి అని మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో అవన్నీ కూడా పాసిబుల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అది ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ప్రయాణం మీ వైపు ఉండబోతూ ఉంది. సో మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ అనేది రాబోతూ ఉంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ సో రిలేషన్లో వచ్చినట్లయితే, ఆ గ్యాప్ అనేది సో వచ్చి ఉన్నట్లయితే, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోయినట్లయితే, సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయి ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఇది మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది.
అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కేరింగ్ అయితే ఉండబోతుందండి. ఒక హోప్ అయితే ఉండబోతుంది. సో, మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో, ఒక హోప్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలని చెప్పేసి ఏదైతే డ్రీమ్ ఉందో, సో, అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ గురించి కూడా సో, సెట్ చేస్తూ ఉన్నారండి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎలా వస్తూ ఉన్నాయి? సో, థర్డ్ పర్సన్ ద్వారా ఏమన్నా వచ్చినాయా? సో, రిలేషన్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా హోప్ ఉంది. చాలా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. సో, ఇప్పటివరకు మనకు అడ్వైజెస్ ఎవరిచ్చారు? సో, ఆ అడ్వైజెస్‌ని మనం ఎలా ఫాలో అయ్యాం? సో, కరెక్ట్ టైంలో ఫాలో అయ్యామా లేదా? సో, అసలు ఆ అడ్వైజెస్ కరెక్టా కాదా? సో, ఆ అడ్వైజెస్ వల్ల రిలేషన్‌లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి వాటి గురించి కూడా సో, ఆలోచించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండకూడదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. సో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి, రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో, కంప్లీట్‌గా నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రకారమే వెళ్తూ ఉన్నారు. అండ్ మరీ ఆలోచిస్తూ ఉన్నారండి. ఒక ఆలోచనే ఉండాలి రిలేషన్‌లో. సో, ఖచ్చితంగా ఒక ఒపీనియన్ ప్రకారమే ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా సో, డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. సో, ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళినట్టయితే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మరి ముఖ్యంగా ఒపీనియన్ అనేది ఒకటే ఉండాలి. సేమ్‌గా ఉండాలి. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. సో, ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే సో, ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఆలోచించడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా మీ యొక్క పర్సన్‌ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా రిలేషన్ మీద రీయూనియన్ గురించి సో, మరీ ముఖ్యంగా ఆలోచించే విధంగా చేస్తూ ఉన్నాయి. మీ యొక్క కమిట్మెంట్ కానివ్వచ్చు, రిలేషన్‌కి సంబంధించి రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో రిలేషన్ కోసం, రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్‌ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి. మీ పర్సన్‌ని రీయూనియన్ కోసం కోరుకునేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఆలోచింపజేస్తూ ఉన్నాయి రిలేషన్ పట్ల. సో, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది షేర్ అవుతూ ఉంది. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సో, ఎక్కడా కూడా మీ మీద కేరింగ్ అయితే మిస్ అవ్వట్లేదు. మీ మీద ఉండేటువంటి ఒక హోప్ అయితే మిస్ అవ్వట్లేదు. మరీ ముఖ్యంగా మీరేదైతే కమిట్మెంట్ తోటి ముందుకెళ్తున్నారో ఆహ్, రిలేషన్‌కి సంబంధించి సో, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని 100% ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. మీ మీద చాలా నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తారనేటువంటి నమ్మకం మీ మీద ఉంది. సో, ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, ఆ డిస్టర్బెన్సెస్‌ని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో, రిలేషన్‌కి సంబంధించి ఏదైనా సరే, ఎక్కడైనా చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఎవరి వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, థర్డ్ పర్సన్ వల్ల ఏమన్నా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయా అని చెప్పేసి సో, ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా నిజాలు కొన్ని నిజాలైతే తెలుసుకుంటూ ఉన్నారు. సో, థర్డ్ పర్సన్ వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని మనం ఫేస్ చేసాం, ఎలాంటి డిస్టర్బెన్సెస్ సో, క్రియేట్ అయినాయి. సో, ఇక నుంచి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక ట్రూత్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు. ఒక క్లియర్ జడ్జ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ గురించి మీరేవైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి, ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, ఒక మంచి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తుందండి. అండ్ నెక్స్ట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక రీయూనియన్ ఉండాలి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి. బట్ ఎక్కడ కూడా ఈ డిస్టర్బెన్సెస్ రిలేషన్‌ని ఎఫెక్ట్ చేయకూడదు. అసలు ఈ డిస్టర్బెన్సెస్ ఎవరి వల్ల వస్తున్నాయి? సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? లేదా ఇంకెవరు ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో, మనం ఏదన్నా డెసిషన్స్ అనేవి రైట్ టైమ్‌లో తీసుకోవట్లేదా? అని చెప్పేసి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక సోల్ సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారండి. మీకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అసలు రిలేషన్‌కి సంబంధించి సో, చక్కగా రిలేషన్ అనేది ముందుకెళ్తూ ఉంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేవు. బట్ ఇప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో, ఎవరి వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి? అసలు రీజన్ ఎక్కడుంది? మనమేమైనా డెసిషన్స్ ఏమన్నా కరెక్ట్ టైమ్‌లో తీసుకోవట్లేదా? లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమన్నా మనం కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయట్లేదా? ఇంకెక్కడన్నా ప్రాబ్లమ్ ఏదన్నా ఉందా? ఎందుకు ముందుకెళ్ళట్లేదు? సో, రిలేషన్ అనేది ఎక్కడ డౌన్ అవుతూ ఉంది? సో, అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయని చెప్పేసి సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక విన్నింగ్ స్టేజ్‌ని అయితే కోరుకుంటూ ఉన్నారు. ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో, టారో ద్వారా చెప్తూ ఉందండి.
మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి సో, సెట్ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఇప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. లేదు నేనేమన్నా థర్డ్ పర్సన్ చెప్పినటువంటి అడ్వైజెస్ ఏమన్నా ఫాలో అవుతూ ఉన్నానా? ఆ అడ్వైజెస్ ఏమన్నా కరెక్ట్‌గా ఏమన్నా వర్క్ అవ్వట్లేదా? లేదా ఆ అడ్వైజెస్ వల్ల ఏమన్నా కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా వచ్చినాయా? సో, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని విషయాల గురించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు. సో, ఆ తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ తోటి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. రిలేషన్ అనేది మళ్ళీ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక హోప్ తోటైతే ఉన్నారు. మరీ ముఖ్యంగా మీ పర్సన్‌ని చాలా నమ్ముతున్నారండి. చాలా ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. సో, మీరు చెప్పే విషయాలన్నీ కూడా మీ పర్సన్ నమ్ముతారు అనేటువంటి ఒక నమ్మకం మీకుంది. మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకంతోటి సో, మీరు ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి, లైఫ్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. చాలా ఇలా ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి. ఇప్పటివరకు మనం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. ఇక ముందు ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఇక ముందు వచ్చేటువంటి ప్రతి క్షణం కూడా ఆనందకరంగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక అయితే మనసులో ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు. దాని గురించి కూడా సో, మీరు వెతుకుతూ ఉన్నారు. దాని గురించి కూడా దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక ఆహ్ హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండాలి. గుర్తింపు అనేది ఉండాలి. సో, తగిన ప్రతిఫలం అనేది ఉండాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి. యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరటానికి సో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్సీ అవ్వడానికి ఒక మంచి మ్యారేజ్ లైఫ్, మంచి ఒక హ్యాపీ లైఫ్, ఒక మంచి రిలేషన్ తోటి ముందుకెళ్ళడానికి, ఆ రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరేదైతే సో, ఫీలింగ్స్ తోటున్నారో రిలేషన్ పరంగా సో, ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అదే ఫీలింగ్స్ తోటి ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఎందుకంటే మనసులో ఒక ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంటే వచ్చుండొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు డిస్టర్బెన్సెస్ లేవు. ఇప్పుడే కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో, మనం ఏమన్నా ఒక థర్డ్ పర్సన్ డెసిషన్స్ ఏమన్నా ఫాలో అవుతూ ఉన్నామా అనేటువంటి ఆ డెసిషన్స్ మీద కూడా మళ్ళీ రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆ డెసిషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఆ డెసిషన్స్ వల్ల ఏమన్నా కన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా వస్తూ ఉన్నాయా? ఎందుకంటే మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. సో, మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్, ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్, ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చేటువంటి పర్సన్, మోటివేట్ చేసేటువంటి పర్సన్. ఇలాంటి పర్సన్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. సో, ఎక్కడ కన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయి? ఎక్కడ రిలేషన్‌లో గ్యాప్ అనేది వస్తుంది? ఎందుకు ఒపీనియన్స్ సేమ్‌గా ఉండట్లేదు? సో, ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని విషయాలు మీరు ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారు. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అక్కడక్కడ సో, థర్డ్ పర్సన్ డెసిషన్స్‌ని కొన్ని సందర్భాల్లో మనం ఫాలో అయ్యాం. సో, అలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి రిలేషన్‌లో కొన్ని ఫేస్ చేయడం జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. సో, ఇక ముందు మనం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు గానీ, ఇక ముందు ఆ డెసిషన్స్‌ని ఫాలో అయ్యేటప్పుడు గానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి సో, ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఆహ్, మీ మనసులో డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా నెరవేరి ఒక మంచి రీయూనియన్ జరిగి సో, డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి టారో ద్వారా. అండ్ ఒక విన్నింగ్ సిట్యుయేషన్ కూడా చెప్తూ ఉంది. సో, మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతోంది. ఇప్పటివరకు మనం ఏదైతే రీడింగ్‌లో చెప్పుకున్నామో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు. సో, దాని గురించి కొంత వర్రీ అనేది ఉంది. కొంత బాధపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకెళ్తూ ఉన్నాం. చాలా వర్క్ అనేది చేస్తూ ఉన్నాం. సో, ఇంత వర్క్ చేస్తూ ఉన్నా సరే ఒక రికగ్నైజేషన్ ఉండట్లేదు. తగినటువంటి ప్రతిఫలం ఉండట్లేదు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌ను కూడా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చినా సరే అది జాబ్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా సరే సో, ఇవి మన రెస్పాన్సిబిలిటీస్ మనమే ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్తూ ఉన్నాం. బట్ రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు. ఎంత కష్టపడ్డా సరే, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, ఒక రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు అనేటువంటి ఆలోచనతోటి ఇన్ని రోజులు ఉన్నాం. కానీ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీకు ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతుంది. మీరు ఏదైతే జాబ్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే రిలేషన్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ఫ్యామిలీ పరంగా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఒక మంచి గుర్తింపు అయితే రాబోతోంది మీకని చెప్పేసి పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే రాబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్ పరంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు.
సో ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో థర్డ్ పర్సన్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల్ని మనం ఫేస్ చేసాం. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన పర్సన్‌కి చెప్పాలి. చెప్పి ఒక మంచి రీయూనియన్ తోటి మళ్ళీ ఒక రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రిలేషన్‌లో వచ్చినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎవరి వల్ల వచ్చినియి, ఎలా వచ్చినియి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరేదైతే ఫైండ్ ఔట్ చేశారో, ఏదైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ పర్సన్‌కి మీరు చెప్పాలి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఏదైతే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ వైపు వెళ్ళడానికి, ఒక మంచి రీయూనియన్ ఉండటానికి, మీ మనసులో ఏదైతే మీరు ఆలోచన ఉందో సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క మనసులో కూడా అదే ఆలోచనతోటి ముందుకెళ్ళడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక విక్టరీ అయితే ఉండబోతూ ఉంది. ఒక విజయం అయితే రాబోతూ ఉంది. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ యొక్క రిలేషన్ లైఫ్‌లో కానివ్వచ్చు, జాబ్ లైఫ్‌లో కానివ్వచ్చు, ఫ్యామిలీ లైఫ్‌లో కానివ్వచ్చు. సో ఖచ్చితంగా ఒక విక్టరీ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఇప్పటివరకు మనం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఒక మంచి పర్సన్ బట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవరి వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయని ఇన్ని రోజులు కూడా మనం సెర్చ్ చేసాం. సో ఫైండ్ ఔట్ చేసాం చివరికి. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి. ఇక నుంచైనా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఇక నుంచైనా రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో అవన్నీ కూడా మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో అవన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ ముందుకు అడుగులు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుందండి. అండ్ యూనివర్స్ చెప్తుంది ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉందండి. సో ఈ రీడింగ్‌లో మనం ఏదైతే చెప్పుకున్నామో, మీరు ఏదైతే మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారో, రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, డిస్టర్బెన్సెస్ ఎవరి వల్ల క్రియేట్ అవుతున్నాయి ఫైండ్ ఔట్ చేయాలి. సో ఖచ్చితంగా ఫ్యూచర్‌లో అలాంటి డిస్టర్బెన్సెస్ ఇంకా క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి మనసులో కోరికలు ఏదైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. రీయూనియన్ జరగబోతూ ఉంది. మీరేదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నారో, సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీ పర్సన్‌కి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మీరు వర్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే రిలేషన్‌కి సంబంధించి ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో, మరీ ముఖ్యంగా జాబ్‌కి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో, రిలేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్‌ఫిల్‌మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా 100% మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతోంది. మీకుండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు, మీకుండేటువంటి ఎనర్జీ కానివ్వచ్చు, మీరు ఇవన్నీ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటంలో సహాయపడతాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అటు ఫ్యామిలీలో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ కానివ్వచ్చు, రిలేషన్ కానివ్వచ్చు, రిలేషన్‌లో వచ్చేటువంటి సో డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, ఆ డిస్టర్బెన్సెస్ ఎవరి వల్ల వస్తున్నాయి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయడంలో కానివ్వచ్చు, సో చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారండి మొత్తం కూడా ఇవన్నీ కూడా. సో అందుకే యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి. ఎక్కడ కూడా ఏ ఆలోచన వచ్చినా సరే, ఎలాంటి ప్రణాళిక తయారు చేసుకున్నా సరే, మరీ ముఖ్యంగా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో వచ్చినటువంటి ప్రతి ప్రణాళికని కూడా 1, 2 సార్లు మీరు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉన్నారు. 1, 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రియలిస్టిక్‌గానే ముందుకెళ్దాం. ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్ వద్దు. రియలిస్టిక్‌గా ముందుకెళ్దాం. ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాల గురించే మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్దాం అని చెప్పేసి, చేద్దామని చెప్పేసి 100% ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే రాబోతూ ఉంది మీ పర్సన్ దగ్గర నుంచి. మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, ఒక కేరింగ్ ఉండాలి, ఒక హోప్ ఉండాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అవ్వటం గానీ, లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ రావటం గానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం గానీ రిలేషన్‌కి సంబంధించి. సో చాలా సందర్భాల్లో అలాంటి సో మ్యాక్సిమం ఇంక మనం విన్నింగ్ సిట్యుయేషన్‌కి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడం జరిగింది. సో అలాంటి సిట్యుయేషన్స్ మరీ కొంత వర్రీ అవ్వటం అలాంటి సిట్యుయేషన్స్‌లో. అండ్ కొన్ని కొన్ని
ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటం. సో ఇవన్నీ కూడా రిలేషన్‌కి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేయడంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించినాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో యూనివర్స్ చెప్తూ ఉందండి. ఏదైతే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయో ఇంక రిలేషన్ ముందుకెళ్ళదు. సో రిలేషన్ ఎలా ఉంటుంది? ముందుకెళ్తుందా? వెళ్ళదా? అని ఫీల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయలేము. సో మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి? సో ప్రాబ్లమ్స్‌లోంచి ఇవి సాల్వ్ అవుతాయా? అవ్వవా? అనేటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఓవరాల్‌గా ఎలా వచ్చినియి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనేటువంటిది. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో ఎలా జరిగిందని చెప్పేసి మొత్తం గురించి అయితే ఒక సెర్చ్ అనేది చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీ పర్సన్‌కి చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే ఈ గ్యాప్‌లో రిలేషన్‌కి సంబంధించినటువంటి మెమరీస్ ఉన్నాయో, సో ఈ గ్యాప్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మీ పర్సన్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అవన్నీ కూడా చెప్పాలి. రిలేషన్‌ని ఎట్లైనా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో ఇప్పటివరకు మన ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. ఇక ముందు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండాలి. ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి లైఫ్‌లో. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా కొన్ని హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. మీరేదైతే కోరుకుంటున్నారో ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, రిలేషన్ ఉండాలి, రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రణాళికలు మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, ఏది చేసినా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళు ఏదైతే అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారో, ఆ అడ్వైజెస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రిలేషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాబ్‌కి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ చేసినా తగినటువంటి రికగ్నైజేషన్ రానటువంటి సిట్యుయేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా వస్తూ ఉన్నాయి, వీటిని మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా, ఇంకేదన్నా జరుగుతుందా, మనకు తెలియకుండా ఏదన్నా జరుగుతుందా, మనం కరెక్ట్ టైంలో డెసిషన్స్ ఏమన్నా తీసుకోవట్లేదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తూ ఉన్నాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వర్రీ అవ్వటం, కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం, ఎలా జరుగుతున్నాయి, ఎలా మనం తిరిగి మళ్ళీ ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపే వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మీ యొక్క విల్ పవర్‌ని మిస్ అవ్వద్దు. ఎక్కడ కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరు అంతే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు ఇంప్లిమెంట్ చేయండి, అమలు చేయండి. సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ విషయాల్లో కూడా మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా అండి మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. అండ్ బ్యాలెన్స్ చేయడం ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అది హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా, లేదు ఇంకొక ప్రాబ్లమ్ అయినా, లేదు జాబ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారండి. ఎక్కడా కూడా ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈవెన్ అవి థర్డ్ పర్సన్ వల్ల వస్తూ ఉన్నాయి. కొన్ని డెసిషన్స్ థర్డ్ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. వాటి వల్ల వస్తూ ఉన్నాయన్నా సరే ఎక్కడ కూడా ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అవ్వట్లేదు. దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఆ నమ్మకంతోటి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా సపోర్టివ్ అండి. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ చేరుకోవడంలో, సక్సెస్ వైపు వెళ్ళడంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, లేదు మీ పర్సన్ కానీ వీళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ఆ బ్యాలెన్స్ చేయడం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తుందండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, ఒక మంచి రీయూనియన్ ఉండాలి,
మనం ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. సో, ఎలా అయినా సరే ముందుకెళ్ళాలి. సో, అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం లైఫ్‌లో. బట్ ఎన్ని అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేసినా సరే, ఒక నమ్మకం ఉంది. మనం దైవ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక హోప్ ఉంది. సో, ఖచ్చితంగా హోప్ తోటైతే మీరు ముందుకెళ్తూ ఉన్నారు. నేను చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారండి. సో, ఎలా అయినా సరే థర్డ్ పర్సన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా మనం మన పర్సన్ తోటి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మళ్ళీ ఒక రీయూనియన్ ఉంటుంది. సో, ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ పర్సన్‌కి ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా ఒక మంచి రీయూనియన్ ఉంటుంది. మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారండి. ఈ విషయాలన్నీ కూడా ఈ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అది హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా, ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే ఇయన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్‌చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ముందుకెళ్తూ ఉన్నారు. ఒక్కో స్టెప్ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా సక్సెస్ వైపు మనం వెళ్తూ ఉన్నాం. సో, ఎక్కడ కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వకూడదనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారండి. యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటానికి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవట్లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరటం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. రిలేషన్‌కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం గురించి కానీ, ఏదైనా రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తే, ఆ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వచ్చినియి, ఎలా వచ్చినియి, సో, ఆ ప్రాబ్లమ్స్‌ని మళ్ళీ మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది, సెట్ చేయడం కానివ్వచ్చు. సో, ఇక ముందు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనే దాని గురించి కానివ్వచ్చు. సో, ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఎమోషనల్‌గా సో, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. ఒక రెస్పాన్సిబుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదని చెప్పేసి సో, గట్టిగా నమ్ముతున్నారండి. అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ముందుకెళ్తూ ఉన్నారు. చాలా రియలిస్టిక్‌గా ఉన్నారు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, రియలిస్టిక్‌గా ఆలోచించగలుగుతున్నారు కాబట్టే సో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరి వల్ల వస్తున్నాయి? సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే సో, మనం ఎలా డెసిషన్స్ తీసుకోవాలి? ఇక ముందు ఎలా ఎళ్ళాలి? సో, మనం ఏమన్నా డెసిషన్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేశామా? థర్డ్ పర్సన్ డెసిషన్స్ ఏమన్నా మనం ఇంప్లిమెంట్ చేశామా? వీటన్నిటి గురించి కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ యూనివర్స్ కూడా మనకి ఈ రీడింగ్‌లో చెప్పిందండి. మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో, లేదు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. మీ హార్డ్ వర్క్‌కి తగినటువంటి సో, గుర్తింపు అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇంకా హార్డ్ వర్క్ చేయండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. సో, ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరేదైతే సెర్చ్ చేస్తూ ఉన్నారో, అసలు డిస్టర్బెన్సెస్ ఎలా వస్తున్నాయి, కాన్‌ఫ్లిక్ట్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా ఆ ట్రూత్ మొత్తం, ఆ నిజం మొత్తం కూడా మీకు తెలియటానికి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇదండి. సో, మీ యొక్క పర్సన్ ప్రయాణం అనేది మీ వైపు ఉండబోతూ ఉందా? సో, థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు. సో, ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్‌లో అయితే చూడటం జరిగిందండి. సో, ఫ్రెండ్స్, మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.